నేర్చుకుందాము అంటే ట్రాన్స్పోర్ట్ గురించి నేర్చుకుందాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రాన్స్పోర్ట్. అసలు ఇన్లాండ్ ఫస్ట్ వాటర్ వేస్తో స్టార్ట్ చేద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్లు ఉన్నాయి. ఇన్లాండ్ వాటర్ వేస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఐడబ్ల్యూటీ అని అంటాము. దీంట్లో వల్ల బెనిఫిట్స్ ఏంటంటే CO2 ఎమిషన్స్ తగ్గుతాయి, ఫ్యూల్ కూడా తక్కువ అవసరము. 1 టన్ ఆఫ్ కార్గోకి ఏనికిండే రైలు రోడ్తో పోలిస్తే దీనికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేదు, అంతా సేమ్ ఇన్నే కదా. అంటే జస్ట్ పోర్ట్స్కి దానికి అక్విజిషన్ ల్యాండ్ ఇవ్వాలి. ట్రాఫిక్ కంజెషన్ కూడా తక్కువ, రోడ్ మీద ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కింద. ఇది దీనికి రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్, మేనేజ్మెంట్, సేఫ్టీ, సర్వే ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వేస్. ఫర్ ద డెవలప్మెంట్, మేనేజ్మెంట్, సేఫ్టీ, సర్వే ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఇదన్నట్టు. ఇన్లాండ్ వాటర్ వేస్ వచ్చేసి నేషనల్ వాటర్ వేస్. ఇది 7th షెడ్యూల్లో యూనియన్ లిస్టు పార్లమెంట్ లాస్ చేస్తుంది ఇన్లాండ్ వాటర్ వేస్ మీద. నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016, నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016. 5 ఎగ్జిస్టింగ్ వాటర్ వేస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా 100+ అడిషనల్ వాటర్ వేస్ అనేది నేషనల్ వాటర్ వేస్గా డిక్లేర్ చేశారు. 7th షెడ్యూల్ యూనియన్ లిస్ట్ కింద వస్తుంది, పార్లమెంట్ లాస్ చేస్తుంది. ఏవేవి 5 ఉన్న వాటర్ వేస్ ఏంటంటే, ఒకటేదో గంగా భగీరథి, హుగ్లీ రివర్ సిస్టమ్. ఇది హల్దియా టు అలహాబాద్ అని కూడా అంటారు. స్టేట్స్ అంటే యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. గంగా, భగీరథి, హుగ్లీ రివర్ సిస్టమ్. దీని హల్దియా టు అలహాబాద్. బ్రహ్మపుత్ర రివర్ దుబ్రి, సాదియా. ఆసాం, వెస్ట్ కోస్ట్ చంపాకర, ఉద్యోగ మండల్ కెనాల్స్, కేరళ. కృష్ణ, గోదావరి అండ్ ఫ్యూ కెనాల్స్, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహానది డెల్టా రివర్స్ అని ఒడిశా, వెస్ట్ బెంగాల్లో. మహానది డెల్టా రివర్స్ అండ్ కెనాల్స్ ఒడిశా, వెస్ట్ బెంగాల్ అన్నట్టు. ఇంకో ఇది 5 అన్నట్టు. సో గంగా, భగీరథి, హుగ్లీ రివర్ సిస్టము, బ్రహ్మపుత్ర రివర్ డుబ్రి టు సాదియా అస్సాంలో. వెస్ట్ కోస్ట్ చంపాకర, ఉద్యోగ మండల్ కెనాల్స్, కేరళ. కృష్ణా, గోదావరి ఇంకా కొన్ని కెనాల్స్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. మహానది డెల్టా రివర్ కెనాల్స్ ఒడిశా, వెస్ట్ బెంగాల్. గాగ్రా సరియు రివర్, ఇది కొత్తగా ఇప్పుడు చేస్తున్నట్టు. రామాయణ్ క్రూయిజ్ టూర్ అని ఒకటి స్టార్ట్ చేసింది అయోధ్యలో, ఉత్తరప్రదేశ్. గాగ్రా ఓర్ సరియు ఇది అన్నట్టు. ఇన్లాండ్ వాటర్ వేస్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. ఇదేంటి అంటే, ఇప్పుడు నేషనల్ వాటర్ వే 1 దాంట్లో లో డెప్త్ అప్ స్ట్రీమ్ ఉంది. లో డెప్త్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ఫరక్కా, డిఫికల్ట్ టు టేక్ బిగ్ వెజిల్స్. జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నావిగేషనల్ లాక్స్ని డెవలప్ చేస్తుంది. నావిగేషనల్ లాక్స్ టు మేక్ ఇది నేషనల్ వాటర్ వే 1 ఎనేబుల్ కమర్షియల్ నావిగేషన్ ఆన్ వారణాసి అండ్ హల్దియా స్ట్రెచ్ ఆఫ్ రివర్ గంగా. ఇంకేంటంటే రోల్ ఆఫ్ రివర్ ఫెర్రీస్కి RORO ఫెర్రీస్ అంటారు. రోల్ ఆఫ్ ఫెర్రీస్, కొన్ని డిజిటల్ డాష్ బోర్డు, పోర్టల్స్, రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి, వెజిల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ ఇండికేట్ చేస్తారు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్, స్టేట్ ఏం ఫండ్ చేయదు. వరల్డ్ బ్యాంక్ లోన్స్, IBRD,
ప్లస్ పీపీపీ మోడల్లో చేస్తారు అన్నట్టు. ఇదో ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ టెర్మినల్ వారణాసి దగ్గర ఇనాగ్రేట్ చేశారు. ఎంవి రవీంద్రనాథ్ ఠాగూర్ షిప్ వచ్చింది కోల్కతా నుంచి. వారణాసి దగ్గర ఫస్ట్ మల్టీ మోడల్ టెర్మినల్ ఎక్కడ? వారణాసి దగ్గర ఎంవి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చింది షిప్, కార్గో షిప్ కోల్కతా నుంచి. ఇదన్నట్టు అర్త్ గంగాలాగా చేస్తాం. అర్త్ గంగా అంటే వెల్త్ రివర్ ఆఫ్ వెల్త్, అర్త్ గంగాలాగా మారుస్తాము. గంగా అంటే రివర్ ఆఫ్ వెల్త్ అలా అని చెప్పారు అన్నట్టు. జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఇది. ఇదేంటంటే నేషనల్ W1 నేషనల్ వాటర్ వే 1 లో డెప్త్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ఫరక్కాలో ఉంది. డిఫికల్ట్ టు టేక్ బిజిల్స్ ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వారణాసిని ఫస్ట్ ఫ్రీట్ విలేజ్గా కూడా డెడికేట్ చేశారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కార్గో ఆపరేటర్స్ వాళ్ళ యాక్టివిటీస్ చేస్తారు. వారణాసిని ఏమంటారు? ఫస్ట్ ఫ్రీట్ విలేజ్, ఇండియాస్ ఫస్ట్ ఫ్రీట్ విలేజ్, ఇండియాస్ ఫస్ట్. ఇన్లాండ్ వెజిల్స్ బిల్ ఆర్ యాక్ట్ 2021. ఇదేంటంటే ఇన్లాండ్ వెజిల్స్ యాక్ట్ 1970ని రీప్లేస్ చేసింది. ఇన్లాండ్ వెజిల్స్ బిల్ ఆర్ యాక్ట్ 2021. ఇది అన్ని బ్రింగ్ ఆల్ ఇన్లాండ్ వెజిల్స్ అండ్ వాటర్ వేస్ ఇన్ ఇండియా అండర్ యూనియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్. యూనియన్ గవర్నమెంట్ టు డిసైడ్ మ్యాక్సిమం వెయిట్ ఆర్ ప్యాసింజర్ కెపాసిటీ, maximum pollutant discharge of vessel, minimum educational qualification of the shipping crew, etc. యూనియన్ గవర్నమెంట్ ఇదేందా ఈ బిల్ ఏంటంటే అన్ని ఇన్లాండ్ వెజిల్స్ అండ్ వాటర్ వేస్ యూనియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్ కింద చేస్తుంది. మ్యాక్సిమం వెయిట్ ప్యాసింజర్ కెపాసిటీ డిసైడ్ చేస్తుంది. పొల్యూటెంట్ డిశ్చార్జ్ ఆఫ్ వెజిల్ కూడా, షిప్పింగ్ క్రూ గురించి కూడా. ఒకవేళ SOS హెల్ప్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్ పంపిస్తే నియర్ బై వెజిల్స్ రెస్పాండ్ కాకపోతే పనిష్మెంట్ ఇవ్వాలి ఇదన్నట్టు. యాక్చువల్గా ఫస్ట్ ఇన్లాండ్ షిప్పింగ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉండే ఐటమ్, బట్ పవర్స్ ఎక్కువ యూనియన్ దగ్గరనే ఉన్నాయి ఇస్తుంది చట్టం ప్రకారం. సో స్టేట్ గవర్నమెంట్స్ హ్యాపీ లేవు అన్నట్టు. షిప్పింగ్ ఇంకా పోర్ట్స్ గురించి చూసుకుంటే ఇండియాలో చాలా కోస్ట్ లైన్ ఉంది. 7517 కిలోమీటర్ ఉంది. 95% ఆఫ్ ఇండియన్ ట్రేడ్ బై వాల్యూమ్, 68% ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. 68% ఏమో వాల్యూమ్లో ఏమో 95% సీల ద్వారా జరుగుతుంది. గుజరాత్ అనేది లార్జెస్ట్ షిప్ రీసైక్లింగ్ యార్డ్ ఇన్ ద వరల్డ్ అలాంగ్ సోషియా. ఇది గుజరాత్లో ఉంది. షిప్ రీసైక్లింగ్ లార్జెస్ట్ షిప్ రీసైక్లింగ్ యార్డ్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ చూసుకుంటే ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఉండే, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్గా మార్చారు. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఇందులో స్టాట్యుటరీ బాడీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్, టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్ టు డిసైడ్ ఫీస్ ఆఫ్ మేజర్ పోర్ట్స్. TAMP, టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్. టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్ టు డిసైడ్ ఫీస్ ఆఫ్ మేజర్ పోర్ట్స్. ఫీస్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ డిసైడ్ చేస్తుంది ఇది అన్నట్టు. టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్. అటాచ్డ్ సబార్డినేట్ ఏదంటే TAMP, టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్ టు డిసైడ్ ఫీస్ ఆఫ్ మేజర్ పోర్ట్స్. ఇంకోటి ఏదంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ముంబైలో ఉంటుంది. ఇది ఆల్సో ద నేషనల్ అథారిటీ ఫర్ షిప్స్ రీసైక్లింగ్ అండర్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ 2019. ఆఫీస్ ఆఫ్ షిప్ రీసైక్లింగ్ అట్ గాంధీనగర్, గుజరాత్. DG లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్, మైనర్ పోర్ట్స్ సర్వే ఆర్గనైజేషన్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ముంబై. యాక్చువల్లీ ఇక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది. స్టాట్యుటరీ బాడీస్కి వచ్చేసి IWAI, టరీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్. ఇంకా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ముంబై ఈజ్ ఆల్సో ద నేషనల్ అథారిటీ ఫర్ షిప్స్ రీసైక్లింగ్ అండర్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ 2019. ఆఫీస్ ఆఫ్ షిప్
రీసైక్లింగ్ గాంధీనగర్ గుజరాత్లో ఉంది. డీజీ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్, ఇంకా మైనర్ పోర్ట్స్ సర్వే ఆర్గనైజేషన్. డీజీ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్. ఇంకా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది. ఇంకా కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ ఎన్నోర్ తమిళనాడులో ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది కొచ్చిన్లో. సెంటర్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. హుగ్లీ డాక్ అండ్ పోర్ట్ ఇంజనీర్స్ లిమిటెడ్. సేతు సముద్రం కార్పొరేషన్ లిమిటెడ్. గ్లోబల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లండన్లో యూకేలో ఉంది. అది యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ రెగ్యులేటింగ్ షిప్పింగ్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఒకటి ఉంటుంది. అది సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సౌండ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్తో డీల్ చేస్తుంది. హాంకాంగ్ డిక్లరేషన్. హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇది అన్నట్టు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, UNCLOS, ఇది 1982లో సైన్ చేశారు జమైకాలో. సమ్టైమ్స్ అపియర్స్ ఇన్ న్యూస్ డ్యూ టు ఇటాలియన్ సోల్జర్స్ అక్కడ ఏదో ఇష్యూ జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ఇది 1982లో సైన్ చేశారు. హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది షిప్ రీసైక్లింగ్తో డీల్ చేస్తుంది. ఇప్పుడు ఇది అన్నట్టు మెయిన్గా